నిన్న మొన్నటి వరకు ప్రభాస్ రాజమౌళి రికార్డును టచ్ చేయాలంటే మళ్ళీ వీళ్ళిద్దరే సాధ్యమవుతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండియన్ సినిమా దగ్గరున్న అన్ని రికార్డులు తిరగరాసేలా ఉన్నాడు. బాలీవుడ్ హీరోలే కాదు ప్రభాస్ను సైతం బీట్ చేసేలా ఉన్నాడు అల్లు అర్జున్. పుష్ప 2 పై క్రేజ్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే. ఈ సినిమా బిజినెస్ ఏకంగా 1000 కోట్లని అంటున్నారు. అదే నిజమైతే పుష్ప 2 ఒక సంచలనం అనే చెప్పాలి. పుష్ప 2 విడుదలకు ఇంకా 4 నెలల సమయం ఉంది. కానీ ఇప్పటికే డిజిటల్ నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ డీల్స్ క్లోజ్ అయ్యాయి. నార్త్ ఇండియా రైట్స్ కోసం ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడాని ఏకంగా 200 కోట్లు వెచ్చించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక సౌత్ స్టేట్స్ ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రకారం దాదాపు 250 నుంచి 300 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఇండియన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే 550 కోట్లు రావచ్చని అంటున్నారు. ఎలాగూ ఓవర్సీస్ లో కూడా భారీ డిమాండ్ ఉంది. ఇక పుష్ప 2 డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ వేదికగా నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందని అంటున్నారు. అన్ని భాషలకు గాను 275 కోట్లు ఆఫర్ ఇస్తున్నట్టుగా సమాచారం. శాటిలైట్ ఆడియో రైట్స్ యాడ్ చేస్తే నాన్ థియేట్రికల్ బిజినెస్ 400 కోట్లు రీచ్ అవ్వచ్చని అంచనా వేస్తున్నారు. ఇలా ఓవరాల్ గా పుష్ప 2 బిజినెస్ 1000 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. ఇప్పటి వరకు ఈ రేంజ్ బిజినెస్ మరో ఇండియన్ సినిమాకు జరగలేదు. ఈ లెక్కన పుష్ప 2 క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా ఆగస్టు 15న రానున్న పుష్ప 2 ఒక సంచలనంగా నిలవబోతుందనేది చెప్పాలి.